1946 అనేది నాన్ లీప్ ఇయర్, మెథడ్ 1. 1946 అనేది నాన్ లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ 1, రైట్. నెక్స్ట్ వన్ 47 1, 48 1, 49 1, 48 2. జాగ్రత్తగా ఉండండి సార్. లీప్ ఇయర్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా 2 days, నాన్ లీప్ ఇయర్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా 1 day. 51, 46 1, 47 1, 48 2, 49 1, 51 51 1, 52 2, 53 1, 54 1, 55 1, 56 2. కౌంట్ చూద్దాం. ఎగ్జాక్ట్గా మల్టిపుల్ ఆఫ్ 7 దగ్గర ఆగాలి మనం. సో 1 + 1 2, 4, 5, 6, 7. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే తొందరపడి 1952 ఆన్సర్ వేస్తారేమో. 1952 ఆన్సర్ కాదు. ఎందుకనంటే క్వశ్చన్ గనక నాన్ లీప్ ఇయర్ ఉంటే ఆన్సర్ కూడా నాన్ లీప్ ఇయర్ ఉండాలి. ఇక్కడ చూడండి సార్, 1946 46 అనేది నాన్ లీప్ ఇయర్, 46 అనేది నాన్ లీప్ ఇయర్, 1952 అనేది లీప్ ఇయర్. కాబట్టి 1952 తప్పు. క్వశ్చన్లో నాన్ లీప్ ఇయర్ ఉంటే ఆన్సర్లో నాన్ లీప్ ఇయర్ ఉండాలి, క్వశ్చన్లో లీప్ ఇయర్ ఉంటే ఆన్సర్లో లీప్ ఇయర్ ఉండాలి. కాబట్టి 1952 తప్పు. 3, 4, 5, 7. అందుకే 11 వచ్చింది. 1957. ఇంత మీరు క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఆన్సర్ ఎంత? 46. 46ని 4 తోటి డివైడ్ చేస్తే 4 11 44. రిమైండర్ ఎంత? 2. రిమైండర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్లస్ 11 ఇయర్స్ అయ్యాలి, ప్లస్ 11 ఇయర్స్ వేయాలి. 1946 + 11 1957. సింపుల్ నిమోనిక్. 9/11 వరల్డ్ ట్రేడ్ సెంటర్ కొలాప్స్. 6/11 క్యాలెండర్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. 6/11 రిమైండర్ 1 ఉంటే ప్లస్ 6 ఇయర్స్, రిమైండర్ 2 ఉన్నా, రిమైండర్ 3 ఉన్నా, రిమైండర్ 2 ఉన్నా, రిమైండర్ 3 ఉన్నా, ఆన్సర్ ఏంటి? ప్లస్ 11 ఇయర్స్. ఆన్సర్ ఏంటి? ప్లస్ 11 ఇయర్స్. ఇదంతా కౌంటింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా నెక్స్ట్ వన్ 1739. ఆన్సర్ ఎంత చెప్పండి? 1739 + 11 1750. థర్డ్ వన్ ఆన్సర్ ఎంత? 1750. 1750. అర్థమైందా? 1750. ఈజ్ ఇట్ క్లియర్? రైట్ సార్. గివెన్ గనక లీప్ ఇయర్ ఉంటే ఎందుకు మనకు 4 వచ్చాయి? ఇక్కడ చూడండి సార్, లీప్ ఇయర్ గనక అయితే బై డిఫాల్ట్ 28 ఇయర్స్. సో 2008 + 28. 2008 + 28 ఎంత? 2036. డి ఆన్సర్ ఎంత? 2036. 4 తోటి పర్ఫెక్ట్గా డివైడ్ అవుతే బై డిఫాల్ట్ 28 ఏళ్ళు. 2020 + 28 ఇయర్స్, ప్లస్ 28 ఇయర్స్ 2048. క్వశ్చన్ నంబర్ డి అండ్ క్వశ్చన్ నంబర్ ఈ. ఐ థింక్ దెర్ షుడ్ నాట్ బి ఎనీ డౌట్. సార్ క్వశ్చన్ నంబర్ ఈ అండ్ ఎఫ్లో మనము 28 ఎందుకు యూజ్ చేయలేమంటే చాలా జాగ్రత్తగా వినండి సార్, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ 1896. ఈ 1896 ముందుకెళ్తూ 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 ఒక సెంచరీని క్రాస్ చేస్తుంది. 1896 ముందుకెళ్తూ ముందుకెళ్తూ ఒక సెంచరీని క్రాస్ చేస్తుంది. ఏంటా సెంచరీ? 1900. 1900 ఆ సెంచరీ, 1900 ఆ సెంచరీ. 1900 అనేది లీప్ ఇయరా? కాదు. ఒక సెంచరీ 400 తోటి డివైడ్ అవుతే అది లీప్ ఇయర్. 1896. 96 ముందుకెళ్తూ 1900 వస్తుంది. 1900 అనేది సెంచరీ అయి ఉండాలి, నాన్ లీప్ ఇయర్. ఆ కండిషన్ రాద్దాం, ఆ కండిషన్ ఇక్కడ రాద్దాం. చాలా జాగ్రత్తగా చూడండి సార్. ఇచ్చిన ఇయర్ గనక లీప్ ఇయర్ అయి ఉంటే, ఇచ్చిన ఇయర్ కనుక లీప్ ఇయర్ అయ్యుంటే, ఇచ్చిన ఇయర్ గనక లీప్ ఇయర్ అయ్యుంటే అండ్ సెంచరీ క్రాస్ అయ్యి ఉంటే, ఆ సెంచరీ గనక నాన్ లీప్ ఇయర్ అయి ఉంటే
ఆ సెంచరీ కనుక నాన్ లీప్ ఇయర్ అయి ఉంటే ఆ కేసులో మాత్రమే 12 ఏళ్ళు వస్తుంది, ఆ కేసులో మాత్రమే 12 ఇయర్స్ వస్తుంది, ఆ కేసులో మాత్రమే 12 ఇయర్స్ వస్తుంది. ఇచ్చిన ఇయర్ గనక లీప్ ఇయర్ అయి ఉంటే క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది? 28 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. 28 అనేది కామన్, 28 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. కానీ ఒక్క కేసు దగ్గర మాత్రము 12 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతుంది. ఏంటా 12 ఏళ్ళు? ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయి ఉండి అది గనక సెంచరీ క్రాస్ అయి ఉంటే, ఆ సెంచరీ నాన్ లీప్ ఇయర్ అయి ఉంటే 12 ఏళ్ల తర్వాత క్రాస్ అవుతుంది, 12 ఏళ్ల తర్వాత క్రాస్ అవుతుంది. ఇక్కడ మనం చూద్దాం 12 ఎందుకు అవుతుందో. 1896, 96 అనేది లీప్ ఇయర్ 2, 97 అనేది నాన్ లీప్ ఇయర్ 1, 98 అనేది నాన్ లీప్ ఇయర్ 1, 99 అనేది నాన్ లీప్ ఇయర్ 1, 1900 అనేది నాన్ లీప్ ఇయర్ 1. ఆర్ యు ఆల్ విత్ మీ? 1901 అనేది నాన్ లీప్ ఇయర్ 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2, 3, 4, 5, 6, 7 వారానికి 7 రోజులు ఖతం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? 1902. నెక్స్ట్ ఏంటి? 1902. ఇచ్చిన ఇయర్ ఏమో లీప్ ఇయర్, 1902 ఏమో నాన్ లీప్ ఇయర్. ఇచ్చిన ఇయర్ ఏమో లీప్ ఇయర్, 1902 ఏమో నాన్ లీప్ ఇయర్. అది కాదు ఆన్సర్, కాబట్టి కంటిన్యూ చేయాలి. 1902 1, 1903 1, 1904 2, 1905 1, 1906 1, 1907 1. ఇక్కడ వరకేమో 7 వచ్చింది. కానీ 1902 అనేది నాన్ లీప్ ఇయర్, 1896 అనేది లీప్ ఇయర్. ఇన్పుట్ కనుక లీప్ ఇయర్ అయి ఉంటే ఆన్సర్ కూడా లీప్ ఇయర్ అయి ఉండాలి. అందుకే కంటిన్యూ చేశాను. 2, 4, 5, 6, 7. కాబట్టి ఆన్సర్ ఎంత? నెక్స్ట్ది 1909. 12 సంవత్సరాలు ఎక్కడొస్తుందో అందరికీ అర్థమైందా సార్? 12 ఇయర్స్ ఎక్కడొస్తుందో అందరికీ అర్థమైందా? ఇచ్చిన ఇయర్ గనక లీప్ ఇయర్ అయి ఉంటే, ఇచ్చిన ఇయర్ గనక లీప్ ఇయర్ అయి ఉంటే 28 సంవత్సరాల తర్వాత క్యాలెండర్ డెఫినెట్గా రిపీట్ అవుతుంది. 28 సంవత్సరాల తర్వాత. ఆ 28 ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు? జనరల్గా నాన్ సెంచరీలో 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. వారానికి 7 రోజులు ఉన్నాయి. 4 × 7 ఈజ్ 28. 4 × 7 ఈజ్ 28. సో ఇచ్చినది గనక లీప్ ఇయర్ అయి ఉండి సెంచరీ గనక క్రాస్ అవుతే, ఆ సెంచరీ నాన్ లీప్ ఇయర్ గనక అవుతే ఎప్పుడు అవుతుంది? 12 సంవత్సరాల తర్వాత అవుతుంది. డౌట్ ఏమన్నా ఉంటే దయచేసి అడగండి, డౌట్ ఏమన్నా ఉంటే దయచేసి అడగండి. 28 అర్థమైంది కదా సార్? ఈ కేసు ఎఫ్ కేసు కొంచెం జాగ్రత్తగా చూడండి సార్. ఈ కేసు ఎఫ్ కేసు, ఇది చాలామంది ఈ కేసులు చెప్పారు, డైరెక్ట్గా 28 అనే అంటారు. 1896. కాబట్టి ఆన్సర్ ఎంత? +12, 1908. ఆన్సర్ ఎంత? 1908. సార్ మరి 40 ఎక్కడ వస్తుంది సార్? ఈ ఎఫ్ ప్రాబ్లం డేంజర్ చూడండి. 1872. 1872. ఈ 72 అనేది లీప్ ఇయర్. లీప్ ఇయర్ ఉంటే బై డిఫాల్ట్ ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తుంది? 28 ఇయర్స్ తర్వాత వస్తుంది. కానీ 28 యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది ఆన్సర్? 1900 వస్తుంది. ఇదేమో లీప్ ఇయర్, ఇదేమో నాన్ లీప్ ఇయర్, కాబట్టి +12. ఆన్సర్ ఎంత? 1912. ఆన్సర్ ఎంత? 1912. 40 ఎక్కడొచ్చిందో అర్థమైందా? ఈ 12 ఎందుకు వచ్చింది? ఇది సెంచరీని క్రాస్ అవుతుంది, ఆ సెంచరీ అనేది నాన్ లీప్ ఇయర్. ఇది సెంచరీని క్రాస్ అవుతుంది, సెంచరీ అనేది నాన్ లీప్ ఇయర్. ఇచ్చిన ఇయర్ గనక లీప్ ఇయర్ గనక అవుతే 28 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఇచ్చింది ఇది లీప్ ఇయర్, ఇది నాన్ లీప్ ఇయర్, కాబట్టి +12. కాబట్టి +12. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? లాజిక్ ఏంటి? రిపిటేషన్ ఆఫ్ క్యాలెండర్ 6, 11, 28, 12, 28 + 12 40. ఈ 5 గుర్తుపెట్టుకుంటే ఏవైనా
క్వశ్చన్లు చాలా స్పీడ్గా చెయ్యొచ్చు. ఏదైనా క్వశ్చన్లు రిమైండర్ 1 ఉంటే 6 సంవత్సరాల తర్వాత క్యాలెండర్ రిపీట్ అవుతుంది. 2 కానీ 3 కానీ ఉంటే 11 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ కనుక అవుతే 28 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. సెంచరీ క్రాస్ అయి నాన్ లీప్ ఇయర్ అవుతే 12. ఈ కేసులు కనుక వస్తే 28 + 12. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. ఏ డౌట్స్ ఉన్నా కూడా దయచేసి అడగండి. రైట్. 2009 9 when divided by 4 సైదా 2008 అనేది లీప్ ఇయర్. సో ఇది దూరంగా ఉన్నది 2100, దానికి ముందే 28లో ఆన్సర్ వస్తుంది. సో 2008 + 8 ఈజ్ 2036. ఇచ్చినది గనక లీప్ ఇయర్ గనక అవుతే రైట్ 28 సంవత్సరాల తర్వాత క్యాలెండర్ రిపీట్ అవుతుంది. 28 సంవత్సరాల తర్వాత క్యాలెండర్ రిపీట్ అవుతుంది. ఓన్లీ ఏంటంటే ఈ కేసు దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ కేసు అది? ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయి ఉండాలి. సెంచరీ విచ్ ఈజ్ ఏ నాన్ లీప్ ఇయర్కి దగ్గర ఉన్న దగ్గర మాత్రము చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎవ్రీబడి కైండ్లీ రిప్లై ఇన్ కేస్ ఇఫ్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ క్లియర్.